డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్యకు పత్యాహారాన్ని తయారు చేసుకోబోతున్నాం? ఇప్పుడేంటంటే వేడిని తగ్గించేటువంటి పత్యాహారం అంటే శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించే పత్యాహారం. అంటే మనకి రాబోయేది వేసవి కూడా కదా! ఈ వేసవిలో వేడిని తగ్గించుకోవడానికి అందరూ సమ్మర్‌లోనూ వాడుకోవచ్చు. శరీరం వేడి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వేడి తగ్గించుకోవడానికి అంటే ఒంటి తీరులో వేడి ఉంటే అది తగ్గించుకోవడానికి కూడా వేడిని తగ్గించేటువంటి పత్యాహారం. వేడిని తగ్గించే పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. సుగంధి పాల, వట్టివేళ్ళు, చందనం, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు, పంచదార. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, శరీరంలో వేడిని తగ్గించే పత్యాహారం తయారీ విధానాన్ని తెలియజేస్తారా? అలాగేనమ్మా. ఇదేంటంటే మనం ఒక చక్కటి పానీయంలాగా తయారు చేసుకోవాలి. ఈ పానీయం తయారు చేసుకోవడానికి ముందు కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌కి ఏంటంటే మొట్టమొదట మనం స్టవ్ వెలిగించుకొని నీళ్లు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు పెట్టేటప్పుడు కూడా అంటే ఒక భాగం మనం ఈ చూర్ణాలన్నీ కలిపి వేసుకున్నట్టయితే గనక దానికి 4 రెట్లు నీళ్లు పోసుకోవాలి. అంటే ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి చూర్ణాల మిశ్రమం సుమారుగా 300 గ్రాములు ఉంటుంది. కనుక మనం 1200 మిల్లీలీటర్ల నీటిని మరిగించుకోవాలి. మేము సుమారుగా వేస్తాము. మీరు లెక్క ప్రకారం చేసుకోండి. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇందులో వేసుకుంటున్నటువంటి పదార్థాల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనం ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాల అనేటువంటిది శరీరానికి బాగా చలవ చేస్తుంది. అంటే శరీరానికి బలాన్ని ఇస్తూ చలవ చేస్తుందనమాట. సుగంధి పాలని ప్రధాన ద్రవ్యంగా తీసుకుంటున్నాం కనుక దీన్ని అంటే చూర్ణంలాగా చేసుకున్నటువంటిది మరీ మెత్తగా చేసుకోకపోయినా కూడా పర్వాలేదు. చూర్ణాన్ని 200 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మేము కూడా ఇప్పుడు కొద్ది పరిమాణంలో ఈ సుగంధి పాల చూర్ణాన్ని విడిగా పెట్టుకుంటాం. నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం మొదట సుగంధి పాల చూర్ణాన్ని ఇందులో వేసేద్దాము. ఈ చూర్ణం మొత్తం వేసేయండి. ఆ తర్వాత వట్టివేళ్ళు. వట్టివేళ్ళు కూడా శరీరంలో వేడిని తగ్గించి చాలా బాగా చలవ చేస్తాయి. అయితే ఈ వట్టివేళ్ళు చూర్ణాన్ని సుగంధి పాల చూర్ణంలాగా 200 గ్రాములు కాకుండా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చెంచాడు ఈ వట్టివేళ్ళ చూర్ణాన్ని కూడా ఇందులో వేసుకుందాం. చందనం కూడా మనందరికీ తెలిసిందే కదా, బాగా చలవ చేస్తుంది అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటిదే. ఈ చందనాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో వేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇందులో ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష అంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా బాగా చలవ చేస్తుంది. అలాగే ఇందులో ఉండేటువంటి ఖనిజ లవణాలు ఐరన్, కాల్షియం అవన్నీ కూడా ఉంటాయి కనుక ఇటు బలానికి అటు వేడిని తగ్గించడానికి కూడా చాలా బాగా సరిపోతాయి. వీటిని ఒక 25 గ్రాముల పరిమాణంలో ముద్దలాగా చేసైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇందులో వేసుకుని ఉడికించనైనా ఉడికించేసుకోవచ్చు. ఎండు ఖర్జూరాలు కూడా బాగా చలవ చేస్తాయి, అలాగే శక్తిని కూడా బాగా ఇస్తాయి. ఇందులో ఉండేటువంటిది ఐరన్, కాల్షియం మిగతా మినరల్స్ కూడా చాలా బాగుంటాయి కనుక అటు ఎనర్జీ వస్తుంది, ఇటు వేడి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే మనం పోసినటువంటి నీళ్లు 4వ వంతు మిగిలేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరిగి మనకి 4వ వంతు మిగిలింది కదమ్మా, ఇప్పుడు దీన్ని తీసుకుని వడపోసేసుకుందాం. స్టవ్ ఆపేసేయండి, వడపోద్దాం వాటిని. ఇప్పుడు మనం వడపోసేసుకున్నాం కదమ్మా ఈ కషాయాన్ని, దీనిలో పంచదార కలిపి మనం ఇప్పుడు పాకంలాగా తయారు చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఆ కషాయాన్ని ఇందులో పోసేయండి. ఇప్పుడు ఈ కషాయంలో అంటే మనం సుమారుగా 300 మిల్లీలీటర్లు మిగులుతుంది. మనం 1200 మిల్లీలీటర్లు పెట్టాం కదా, ఆ లెక్క ప్రకారం చూసేటప్పుడు ఏంటంటే ఆ 300 మిల్లీలీటర్లకి 300 గ్రాముల పరిమాణంలో పంచదారని కలిపి సన్నగా అంటే సన్నటి మంట మీద పెట్టి పాకంలాగా చేసుకోవాలి. మనం ఇందులో ఇప్పుడు పంచదార కలుపుదాం. ఈ పంచదార అందులో కరిగి కొంచెం చిక్కగా పాకంలాగా అయ్యేంత వరకు మనం కాచుకోవాలి ఇప్పుడు దీన్ని.
మనకి ఒక మంచి సువాసన వస్తుంది, తెలుస్తుంది కదా అది. అందులో ఉండేటువంటి సుగంధి పాల, తర్వాత మనం వేసుకున్నటువంటి వట్టి వేళ్ళు, ఇవన్నీ కూడా చాలా మంచి వాసన కూడా ఇస్తాయి. తాగడానికి, చలవ చేయడానికి కాకుండా ఒక ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది అది. బాగా చిక్కబడి పాకంలాగా అవుతుంది కదా, ఒకసారి చూడండి కదా. సో సరిపోతుంది. ఇప్పుడు చిక్కబడి కొంచెం పాకంలాగా అవ్వగానే మనం ఆపుకోవచ్చు. స్టవ్ ఆపేసి దాన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. మన పత్యాహారం రెడీ అయిపోయింది కదా. మంచి అంటే మీరు నోట్లో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది పత్యాహారం అయినంత మాత్రాన రుచి బాగుండదేమో అనుకోకర్లేదు. పథ్యం అంటే ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యానికి మేలు చేసేటువంటిది. ఇది చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది, మంచి వాసన కూడా చాలా బాగుంటుంది ఇది. డాక్టర్ గారు, ఈ పత్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇదేంటంటే వేడి తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఒక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో మనం చక్కెర వేసాం కదా. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఒక 2 పెద్ద చెంచాల పరిమాణంలో ఈ పత్యాహారాన్ని ఒక అరకప్పు నీళ్ళలో కలిపేసుకుని తాగడం అనమాట. పానీయం తాగినట్టు తీసుకున్నట్టయితే ఒంట్లో ఉండేటువంటి వేడి తగ్గించడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది.